అవును. అంటే మరి సురేష్ బాబు గారు గతంలో అయితే మనం చూసేవాళ్ళం, అంటే సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేది లెక్క ఉండేది, ఎన్ని థియేటర్లో ఆడింది, ఎన్ని కేంద్రాల్లో ఆడింది అనేది. అయితే ఇప్పుడు ఈ పైరసీ అనేది ఒకటి భయపడుతుంది అంటున్నారు ఇండస్ట్రీకి. రెండోది ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. దీంతోనే నిర్మాతలు మొదటి వారంలోనే కొంత రెవెన్యూని జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఎక్కువ మంది దీనికి ఇచ్చే వివరణ. దాంతో మీరు ఏకీభవిస్తారా, లేదంటే పాత విధానంలో కొంత ఫ్లెక్సిబుల్ రేట్లు పెట్టుకొని రోజుకి 4 ఆటలతో సినిమా నడిపించే విధానమే మంచిదంటారా? No. Definitely we have to get our money faster. టైమ్స్ మారిపోయినాయి. ఇంతకు ముందు మనకి ఫిజికల్ ప్రింట్స్ ఉండేవి, ఇప్పుడు మనకి యూఆర్ అవైలబుల్, మనకి యూ కెన్ పుట్ ద పిక్చర్ ఎవ్రీవేర్. మనకి డిజిటల్ ప్రింట్స్, సో ఐ కెన్ రిలీజ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీ నంబర్ ఇన్ ద వరల్డ్. సో జనం ఉంటే మనం రిలీజులు చేసుకోవాలా, వీ షుడ్ ట్రై టు గెట్ ఆర్ రెవెన్యూ. మనం సినిమా తీసేది మాక్సిమం జనాన్ని తీయటానికి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా లెక్క పెడతారు. ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఎంత కలెక్షన్ వచ్చిందని చూస్తారు. అదే మొన్న మేము రానా వాళ్ళు ఒక సినిమా ఆల్ వి ఇమాజిన్ అస్ లైట్ అని ఒక చిన్న ఆర్ట్ ఫిల్మ్, అది కాన్స్ అవార్డు వచ్చింది, ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ లో కూడా నామినేట్ అయింది. అది మొన్న ఫ్రెంచ్ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతుంటే హీ వాజ్ సేయింగ్ ఎంతమంది చూసారనేది ఇంపార్టెంట్. అంటే ఒక ఆర్ట్ సినిమా తీసాము, అది ఎంతమంది నా ఆర్ట్ తీసుకెళ్లి చూపెట్టగలిగానో అది నాకు ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు పీపుల్ ట్రీట్ ఫిల్మ్ యాజ్ ఆర్ట్, పీపుల్ ట్రీట్ సినిమా యాజ్ కమర్షియల్. ఇప్పుడు ఇట్స్ వైడ్ బ్యాండ్ విత్. ఇదే కరెక్ట్, ఇదే తప్పని కాదు, అందరం ఇట్స్ అ వెరీ ఫ్రీ వరల్డ్. సో యు ఆర్ అలౌడ్ టు డూ వాట్ యు వాంట్. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అంటే ఏదో ఇదే రైట్ ఇదే రాంగ్ అని కాదమ్మా, ఇట్స్ ఆల్ వెరీ ఫ్లెక్సిబుల్. అంటే సురేష్ బాబు గారు, మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత మీ మిత్రుడు నాగవంశీ గారు మొన్న ఒక ప్రపోజల్ తెచ్చారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కరెక్టే, ఉదయం 4:30 గంటల నుంచి షో వేసుకునే అవకాశం ఇచ్చినా కొంత నిర్మాతలకు కొంత రిలీఫ్ ఉంటుందని. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? See, those are all very small and specific issues అమ్మా. ఇప్పుడు సినిమా బాగుంటే 4:30 తర్వాత 10కి వస్తాడు, బాగాలేకపోతే అసలు 10కి ఆట కూడా ఉండడు. అది ఒక్కోసారి see what is good about that is we were able to create a hype and an interest in the audience. వాళ్ళు రాత్రులు నిద్రలాపేసి చూసే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం అనేది ఇస్ రియలీ స్పెషల్. అంటే ఇవాళ మనిషికి సో మెనీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ సినిమాకి రాత్రి ఆఫీస్కి వెళ్లకుండా వచ్చి సినిమా చూసేయాలనే క్రియేట్ చేయగలిగితే దట్స్ అ వెరీ బిగ్ ఆర్ట్. ఇట్స్ నాట్ సో ఈజీ. సో సి పీపుల్ హూ హావ్ ఏబుల్ ఇప్పుడు మనం ఐపీఎల్ మ్యాచ్ ఉందనుకోండి, వరల్డ్ కప్ ఫైనల్ ఉందనుకోండి, అందరూ వదిలేసి పోతున్నాం కదా ఆఫీస్ వర్క్ కూడా. అవును సార్. అలా కొన్ని సినిమాలు క్రియేట్ చేయగలుగుతారా? సో ఇట్స్ ద కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ దట్ యు మేక్, బట్ ఇట్స్ నాట్ దట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్. ఇది it's something which we'll have to take the larger interests of the industry and whatever is suitable for both the industry and ఇవాళ ఇప్పుడు రేపు ఎఫ్డీసీలో దిల్ రాజు గారు ఉంటారు. ఇఫ్ దేర్స్ ఎనీ సవరణలు చేసుకోవాలనుకుంటే విల్ టాక్ అండ్ విల్ గెట్ ఇట్ డన్. వీఆర్ నాట్ సో వరీడ్ అబౌట్ దీస్ థింగ్స్. ఓకే.